హైదరాబాద్ గ్లాండ్ ఫార్మా కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గ్లాండ్ ఫార్మా ప్రతినిధి రాజుతో పాటు ఆయన సత్యమణి ఝాన్సీ ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటతో పాటు 9 చోట్ల రైడ్స్ చేస్తున్నారు. మొయినాబాద్ లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళ్లలోనూ ఐటీకి సంబంధించిన పత్రాలు పరిశీలిస్తున్నారు. శ్రీహరి హోంలోని రవీంద్ర అగర్వాల్, చందర్ రాజారెడ్డి, ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐటీ సోదాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ ఐటీ సోదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఓ ఫార్మా కంపెనీకి సంబంధించిన వారి ఇళ్లలో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తంగా 9 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి మనము మొయినాబాద్ లోని నీమ్ ట్రీ హౌస్ వద్ద ఉన్నాము. నీమ్ ట్రీ హౌస్ లో ఉదయం సుమారు 5 గంటల నుండి 6 గంటల మధ్య ఆ సమయంలో ఐటీ శాఖ అధికారులు 2 బృందాలు అయితే ప్రస్తుతం నీమ్ ట్రీలోని ఓ ఇంట్లో ఫార్మా కంపెనీకి సంబంధించిన వారి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. వీరి వెంట భద్రతగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా వెంట వచ్చాయి. ఉదయం నుంచి మొదలైన ఈ ఐటీ సోదాలు రాయదుర్గం, అలాగే మొయినాబాద్ లో, అలాగే కోకాపేటలో ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఫార్మా కంపెనీకి సంబంధించి వీరి అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అలాగే వీరి టాక్సేషన్ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు ఫార్మా కంపెనీకి సంబంధించిన వారి ఇళ్లలో తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనము మొయినాబాద్ లోని నీమ్ ట్రీ సంబంధించిన ఫార్మా కంపెనీ వారి ఇంటి వద్ద ఉన్నాము. తెల్లవారుజామునే 2 బృందాలు అయితే ఐటీ శాఖ అధికారులు లోనికి వెళ్లారు. ప్రస్తుతం వీరి వెంట సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భద్రతగా వచ్చాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో ఐటీ శాఖ అధికారులకు సంబంధించిన వెహికల్, అలాగే ఆ లోన ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. వీటికి సంబంధించి అంటే ఫార్మా కంపెనీకి సంబంధించిన ఐటీ రిటర్న్స్, అలాగే వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని మాత్రం ప్రస్తుతం పోలీసులు ఏదైతే ఐటీ శాఖ అధికారులు అయితే తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే మొయినాబాద్, అలాగే రాయదుర్గం కావచ్చు, అలాగే కోకపేటలో తెల్లవారుజామున 5 గంటల నుండి ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నీమ్ ట్రీలోని ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన వారి ఇళ్లలో మాత్రం ఉదయం నుండి ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.